ఒక శక్తివంతమైన చరిత్ర కలిగిన ప్రాంతం గండికోట ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది. ఇది దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఒక కొండపైన ఉన్న పెన్నా నది లోయను చూస్తోంది. ఈ ప్రాంతం యొక్క ప్రసిద్ధి పురాతన కోట క్రీస్తుశకం 1123 నాటిదని వెల్లడిస్తోంది. కాకతీయులు మరియు వారి ఆధీన కాయస్థుల పాలనలో ఈ ప్రాంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. శతాబ్దాలుగా దీనిని ఒక కళ్యాణి చాణక్య కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కురుక్ష సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం, మాయా నవాబులు, మైసూర్ రాజ్యం మరి చివరి 1791లో బ్రిటిష్ వారు వంటి వివిధ రాజు వంశస్థులు పరిపాలించారు. ఇవి చూస్తున్నారు కదా, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. దాదాపుగా నా జానడమైన అంటే 7 ఇంచుల వరకు ఉంటున్నాయి. జైలు దీనికి దక్షిణం మరియు ఉత్తరం వైపు నుండి ద్వారాలున్నాయి. ఇవి సెంటర్ హాలుకు కలుపుతూ నేలకు ఇరువైపులా సెల్లులు ఉంటాయి. చదునైన వృత్తాకార స్థలాన్ని కలిగి ఉంటాయి. ఇదేనండి గండికోట జైలు. ఇప్పుడు మనం ఉన్నామే, ఇదే గండికోట జైలు అంటే. చూడ ఎట్లుందో పైన కానీ ఇటు గోడలు కానీ ఇవన్నీ చాలా చూస్తే రియల్గా చూస్తేనే కొంచెం చాలా ఇదిగా అనిపిస్తుంది. మరి ఎట్లట్లా ఈ ఏమేమి తప్పులు చేసిన వాళ్ళందరినీ ఇక్కడ దాచిపెట్టి ఈ చాలా గదులు ఉన్నాయి. కింద కూడా రహస్యంగా మబ్బుగా ఉంది. అక్కడికి మేము వెళ్తాము ఇప్పుడు. ఇది చూడండి ఎలా ఉందో. ఇది మేము నిలబడే పాయింట్. దీని కింద మళ్ళీ ఇంకా లోపల ఉంది, అండర్ గ్రౌండ్ లెక్క ఉంది. మరి అక్కడికి మేము వెళ్ళాలని ప్రయత్నం చేసినాం కానీ మాకే భయంగా ఉంది కాబట్టి వెళ్ళలేకపోయాము. చాలా వాసన, పక్షుల స్మెల్ ఇదంతా వస్తుంది, అందుకని వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ట్రై చేసినాం మ్యాక్సిమము దిగాలని. భయం వేస్తూనే ఉంది, ట్రై చేస్తాం. మొత్తానికైతే జైలు ఇట్లా ఉంటుంది. ఇంకా నేను చూపించబోయేది కూడా ఇంతే. కిందికి వెళ్ళి చూపించాలంటే కొంచెం మాకు కూడా భయంగానే ఉంది. అక్కడ వెళ్ళాలంటే బాగలేదు, అందుకని వెళ్ళలేదు. ఇప్పుడు మనం మాధవరాయ్ గుడికి వెళ్తున్నామండి. ఇక్కడ ఇది ఏదో ఉంది, ఇది బాయో లేక కోనేరు అర్థం కావడం లేదు. దీన్ని మాత్రం ఈసారి మాత్రం నీట్గా తెలుసుకున్నాం. ఆలయం 4 అంతస్తుల ప్రవేశ గోపురం ద్వారా విబంధంగా ఉంటుంది. ఈ టవర్ 4 నిఠారుగా ఉన్న పిరమిడ్ నిర్మాణంపై దేవతలు సంక్లిష్టమైన శిల్పాలు మరియు వివరణాత్మకంగా ప్రదర్శిస్తోంది. గోపురం లోపల వైపు 2 వైపులా సెల్ బందికతో సహా అలంకారిక శిల్పాలను కలిగి ఉన్నాయి. గోపురంతో పాటు మిగిలిన 3 వైపులా ఇరుకైన ప్రవేశ ద్వారాలున్నాయి.
ఇది కత్తుల కోనేరు లేదా కత్తుల చెరువు అంటారు. యుద్ధం తర్వాత సైనికులు తమ కత్తులను కడుక్కునేవారని చెబుతారు. ఇప్పుడైతే ఈ కోనేట్లో నీళ్ళు లేవు. ఆ కాలంలో ఉండేవేమో కనుక వాళ్ళు ఇక్కడ చేతులు కడుక్కుంటారు. ఈ మసీదు ఇస్లామిక్ వాస్తుశిల్ప యొక్క విలక్షణమైన అంశాలను కనబరుస్తోంది. ఇదేనండి గండికోటలో మసీదు. చాలా బాగుంది. దరిదాపులుగా చార్మినార్ను పోలి ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు కనపడేది ధాన్యాగారం. చూడండి ఎంత బాగుంది. ఇది పెద్ద ధాన్యాగారము. ఒక వాలు పైకప్పు మరియు 12 భారీ స్తంభాలు 2 వరుసల సపోర్టుతో విశాలమైన హాలుతో ఉంటుంది. వాళ్ళు కదే అలవాటు. దెంగొచ్చుకునేది తమాషాలు చూస్తుంటారు. ధాన్యగారం చెమ్ముడికి ఎవరు ఉన్నారా స్వామి? ఇక్కడ కూడా వేసినారు ఆయన, లాగేసినారా? పైకి పోయే వాళ్ళం చిన్నప్పుడు. అదే 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 ఆడ అదే నది, అదే పెన్నా నది. టెంపుల్ ఆ సైడ్ ఉంది. ఇది ఒక రంగనాయక టెంపుల్. వాళ్ళు కట్టారండి. ఏమైనా రాజులే. ఇప్పుడు మనం పెన్నా నది దగ్గరికి వెళ్దాము. ఇది దాదాపు 200 మీటర్ల వెడల్పుతో దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ కొండగుట్టలలో ఒకటిగా ఏర్పడింది. ఇది సూర్యోదయం మరియు సూర్యాస్తమయాలను మంత్రముగ్ధులను చేసి దృశ్యాలను అందిస్తోంది. ఈ భూభాగం గండికోట క్వార్టెట్ అని పిలువబడే అవక్షేపణ శిల్పాలతో రూపొందించబడింది.